హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో శ్రీనివాస మంగాపురం చూసి వచ్చేసా. చాలా మంది స్టోరీ అడుగుతున్నారు, కానీ నేను స్టోరీ చెప్పాను. నాకు ఎలా అనిపించిందో హానెస్ట్ గా చెప్పేస్తా. ఫస్ట్ హాఫ్ అయ్యాక నా ఫీలింగ్ ఏంటంటే ఫ్రెష్ గా అనిపించింది. డిప్యూటీ హీరో మూవీ చూస్తున్న ఫీలింగ్ రాలేదు. చాలా నీట్ గా తీశారు. నాకు నచ్చిన ఫస్ట్ పాయింట్ హీరో జయకృష్ణ, మోహన్ బాబు నెఫ్యూ, సూపర్ స్టార్ కృష్ణ గారి గ్రాండ్ సన్. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, ఓవర్ యాక్టింగ్ లేదు. చాలా హానెస్ట్ గా చేశాడు. స్క్రీన్ మీద చూస్తే న్యూ కమర్ లా కాదు, కొంచెం ఎక్స్పీరియన్స్ యాక్టర్ లాగా అనిపించాడు. డాన్స్ ఫైట్స్ బాగా ప్రిపేర్ అయి వచ్చాడు అనిపించింది. సెకండ్ పాయింట్ హీరోయిన్ రాశి తదాని. అసలు తెలుగులో ఫస్ట్ మూవీ అనిపించలేదు, చాలా ఎక్స్పెన్సివ్. కొన్ని సీన్స్ లో మోహన్ బాబు గారు ముందు కూడా స్టాండ్ అయింది. కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. మోహన్ బాబు గారు ఆయన వచ్చాక థియేటర్ లో ఒక డిఫరెంట్ ఎనర్జీ వచ్చింది. డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్, ఆయన లేకుంటే మూవీలో డెప్త్ మిస్ అయ్యేది. ఫెల్ట్ లైక్ మెయిన్ పిల్లర్. డైరెక్టర్ అజయ్ భూపతి మార్క్. RX 100 లో మనం చూసిన ఇంటెన్సిటీ ఇక్కడ కూడా ఉంది. లవ్ ని సాఫ్ట్ గా చూపిస్తూ మధ్యలో సడన్ గా రాగా మార్చేస్తాడు. అది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి ఎక్కువ అనిపించవచ్చు. నాకు మాత్రం కనెక్ట్ అయింది. మ్యూజిక్ అండ్ విజువల్స్, జీవి ప్రకాష్ BGM ప్రతి ఎలివేషన్ కి గూస్ బంప్స్. తిరుపతి లొకేషన్స్ ని చాలా అందంగా చూపించాడు. ఫెస్టివల్ సీన్స్, టెంపుల్ విజువల్స్ చాలా రిచ్ గా అనిపించాయి. వైజయంతి బ్యానర్ కాబట్టి క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. ఇప్పుడు నాకు నచ్చని పాయింట్స్ కూడా కొన్ని చెప్తాను. సెకండ్ హాఫ్ కొంచెం లెంగ్తీ అనిపించింది, కొంచెం డ్రాగ్ చేసినట్టు. ఇంకా 2 సీన్లు కట్ చేస్తే ఇంకా క్రిస్ప్ గా ఉండేది. ఇంకోటి వైలెన్స్, అజయ్ భూపతి మూవీ అంటే కొంచెం రా వైలెన్స్ ఉంటది కదా, ఇక్కడ కూడా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. ఫైనల్ గా నా ఓవర్ ఫీలింగ్ ఏంటంటే డిసప్పాయింట్ అవ్వలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ గానే వచ్చింది. డెబ్యూట్ మూవీకి ఇది మంచి స్టార్ట్. ఒక్కసారి థియేటర్ లో పక్కా చూడొచ్చు. థియేటర్ ఎక్స్పీరియన్స్ కి వాల్యూ అయితే ఉంది. సో ఫైనల్ గా నా రేటింగ్ అయితే 3/5. మీరు మూవీని చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.